ప్రేమ, జాలి, కరుణ, దయ ఇవన్నీ కలిసి ఉన్న ఒక పరిపూర్ణ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జీసస్ క్రైస్ట్, యేసుప్రభు అనే మనం చెప్పాలి. ఈ రోజున 25 డిసెంబర్ క్రిస్మస్ రోజున మన చెవిటి మూగ ప్రియదర్శిని ఆశ్రమానికి వచ్చాము. మీకు అందరికీ తెలుసు, మన కిచ్చు ఆర్మీ కీలక సభ్యులైన సెక్రటరీ గారు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ క్రిస్మస్ రోజున భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చి ఒక 80 మంది పిల్లలకి ఈ రోజున ఒక నాన్ వెజ్ ఐటమ్ తోటి మనం ఈ రోజున భోజనం పెడుతున్నాం. మీరు అందరికీ తెలుసు, కిచ్చు ఆర్మీ చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షిస్తున్నారు. మేము కోరుకున్నది ఒకటే, ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారని మాకు తెలుసు. మీరు ఎలాంటి సహాయం చేసినా సరే వాళ్ళు ఎంతో ఇదిగా వాళ్ళు మనసులో పెట్టుకుని మీరు చేసే సహాయాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. మీకు కిచ్చు ఆర్మీ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, రైతుని ఎవరో కూడా మర్చిపోవద్దు. ఈ రోజున రైతులు వాళ్ళు పడే బాధలు, కష్టాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళు పడే బాధ మనం చూస్తున్నాం. వాళ్ళు గిట్టుబాటు ధర రావట్లేదు. వాళ్ళు ఎంత పండించినా సరే వాళ్ళు మార్కెట్కి వచ్చేటప్పటికి ఉత్తి చేతులతో, ఖాళీ చేతులతో వాళ్ళు వెళ్తున్నారు. మీరు కిచ్చు ఆర్మీ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి మీరందరూ అండగా ఉండండి, సహాయపడండి. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ఈ సోషల్ మీడియాలో వైరల్ చేసి ఈ కిచ్చు ఆర్మీని మీరు అంతగా ఆదరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేము ప్రత్యేకించి సెక్రటరీ కిషోర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆయన ఎంతో పరితపించి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. ఆయన ప్రతిరోజు కూడా ఈ కిచ్చు ఆర్మీని వదిలిపెట్టకుండా సెక్రటరీ కిషోర్ గారు పరితపించి కూడా ఎవరన్నా అనాథలుగా ఉండకూడదు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కూడా వర్క్ చేస్తున్నందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కిచ్చు ఆర్మీ.